మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో సీనియర్ బీజేపీ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడతారు. అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ఈనాటి విలేకరుల సమావేశంలో ప్రస్తావించాలనుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బీఆర్ఎస్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పరిపాలిస్తున్నటువంటి ఒక సమయంలో అప్పుడు ఇప్పుడు కూడా 6 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఇరిగేషన్, విద్యుత్తు, పురపాలక, పౌర సరఫరాలు, రెవెన్యూ, ఎక్సైజ్, ఈ 3 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి విషయాలలోనే అప్పుడు అనేక తప్పిదాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, నోటీసులు అందుకుంటున్నారు, విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ కొనసాగింపుగా ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఒక పద్ధతి, విధానం, అదే తప్పులు, అదే యొక్క అక్రమాలు, అదే యొక్క వ్యవహారంతో మళ్ళీ ముందుకు పోతా ఉన్నారు. అప్పుడు కూడా నష్టపోతున్నది తెలంగాణ ప్రజానికమే, ఇప్పుడు కూడా నష్టపోతున్నది తెలంగాణ ప్రజానికమే. ఉదాహరణకి పౌర సరఫరాల శాఖలో ఈ ధాన్యం సేకరణ, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ధాన్యం సేకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఖరీఫ్, రబీ సమయంలో సేకరించేటువంటి అంశం. ప్రతిసారి కూడా చివరి గింజ వరకు కొంటాము అని అప్పుడు కేసీఆర్ ప్రకటించాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఆ యొక్క సకాలంలో కొనకపోవటం వల్ల, దళారుల రంగప్రవేశం వల్ల రైతులేమో ఎండుతున్నారు, దళారులేమో జేబులు నింపుకుంటా ఉన్నారు. మరొక వైపునేమో మేమే కొంటున్నాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ వస్తూ ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ కదా. ఈ ప్రక్రియలో రైతులు సతమతం అవ్వాల్సిందేనా? నష్టపోవాల్సిందేనా? అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి దాపరించాల్సిందేనా? ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా అప్పుడు వ్యవహరించింది, ఇప్పుడు వ్యవహరిస్తోంది అని అంటే కారణం చాలా పెద్ద ఎత్తున దీంట్లో దళారీ వ్యవస్థకి పెద్దపీట వేస్తూ జేబులు నింపుకోవటమే జరుగుతోంది. కానీ నిండినటువంటి ధాన్యం సంచీలను మాత్రం కొనటం అనేది సకాలంలో జరగటలేదు అని పేర్కొంటూ ఈ మన ధాన్యం సేకరణలో దళారులని ఏరిపారేయాలి, అట్లాగే పంది కొక్కులను కూడా వాటి యొక్క అంతు చూడాలి. అప్పుడు కానీ ఈ యొక్క వ్యవస్థ, ధాన్యం సేకరణ అనేది సరైనటువంటి పద్ధతిలో జరగదని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. మరి బీజేపీ బృందాలు పరిశీలించిన తర్వాత, మరి కేంద్రాలు సందర్శించిన తర్వాత కూడా ఇంకా మొద్దు నిద్రగానే ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముక్కుబడిగానే కొంటామని ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నది. ఇంకో 3 రోజులు పోతే వర్షాలు మొదలవుతాయి. అకాల వర్షాలతో కూడా ఎంత నష్టం జరుగుతుందో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇకపోతే విద్యుత్తు, నామకే వాస్తేగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ యొక్క సమావేశాలు నిర్వహిస్తారు. ఆ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటి డిస్కాంలు 69,000 కోట్ల పైచిలుకు నష్టాల్లో కూరుకుపోయినాయని, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి అంటే వెళ్తోందని చెప్పని కేంద్రం అనేక సార్లు మందలించింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మందలించింది, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మందలిస్తూనే ఉంది. కానీ రాష్ట్రంలో మాత్రం విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక డిస్కాం లెక్క వ్యవహారంలో ఇంకా కూడా మొద్దు నిద్ర అలాగే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క డిస్కాం లెక్క నష్టం ఆ రకంగా జరుగుతూ వస్తుంది. ఈ నష్టానికి
అప్పటి బీఆర్ఎస్ బాధ్యత వహించాలి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రోజు కూడా ఒకవైపున శ్వేతపత్రం ప్రకటించామని చెప్పని కొత్తగా ప్రమాణ స్వీకారం చేయంగానే సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా ఆ యొక్క గృహ వినియోగానికి విద్యుత్ ఎంత అవసరం ఉంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత వినియోగం అవుతోంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో విద్యుత్ యొక్క వినియోగం ఎంత, వాడకం ఎంత, డిమాండ్ ఎంత అన్నటువంటి విషయంలో, దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక పరిశ్రమలకు కానీ ప్రైవేటు పరిశ్రమలకు కానీ విద్యుత్ యొక్క వినియోగం, డిమాండ్, దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సరైనటువంటి లెక్కలు లేనటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క డిస్కామ్లు కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. జెన్కోలను ఏర్పాటు చేశారు, డిస్కామ్లను ఏర్పాటు చేశారు, కానీ డిస్కామ్లు మాత్రం పూర్తి నష్టాల్లో కూరుకుపోయినాయి. మరొక వైపున విద్యుత్ కొనుగోలులో మీరు గమనించాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలకు పాల్పడింది. ఆ యొక్క పీపీఏలన్నీ మేము ప్రశ్నిస్తున్నాం, రద్దు చేయడానికి కూడా వెనకాడం, దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పని కేసీఆర్ పదే పదే అధికారంలోకి రాగానే ప్రకటించాడు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొనుగోలు ఒప్పందాల విషయంలో తప్పిదాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, దోచుకున్నారు, ఎక్కువ టారిఫ్కి కొన్నారు, ఆ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు యొక్క ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిందని చెప్పని కమిషన్ కూడా వేశారు. బీఆర్ఎస్ న్యాయశాఖ తలుపు తట్టి రక్షణ కవచం కొరకు ప్రయత్నం చేసింది. అప్పుడు కాంగ్రెస్ అదే రకంగా వ్యవహారం చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ అదే రకంగా వ్యవహారం చేస్తూ ఉంది. అసలు వీళ్ళు మంత్రులైంది, ప్రభుత్వాన్ని నడుపుతుంది, ప్రజల కోసం మరి పరిపాలించడం కొరక ఒకరి తప్పిదాలను ఒకరు లేవనెత్తుకుంటూ ఆ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కొరకు రిటైర్ అయినటువంటి అధికారులని సలహాదారులుగా వేసుకొని మళ్ళీ అదే రకమైనటువంటి విధానాలు కొనసాగిస్తూ పోతూ ఖజానాని మాత్రం దోచుకోవటం మనకి చాలా స్పష్టంగా ఈ శాఖలో కూడా కనబడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. పదే పదే ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే చాలు ఇందిరమ్మ రాజ్యం. అది ఇందిరమ్మ రాజ్యానికి పునాది అని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం అని, ఉచిత విద్యుత్తుని ప్రకటించి అధికారాన్ని 2 సార్లు హస్తగతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ని ప్రవేశపెట్టి దాని ద్వారా కూడా లబ్ధి పొంది అధికారాన్ని హస్తగతం చేసుకోవటం, నిలుపుకోవటం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఇందిరమ్మ రాజ్యంలోనే ఉచిత విద్యుత్తుని నీరు గారుస్తూ ఉంది, ఎత్తివేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉంది. మరొక వైపున ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా తూట్లు పడుస్తూ ఉంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఆ యొక్క సర్టిఫికెట్లు రాక లేక యాజమాన్యాలు ఇవ్వక విద్యా సంవత్సరాలని కోల్పోయే పరిస్థితికి కారకులు మరి అప్పటి బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ప్రధానమైనటువంటి శాఖలన్నింటిలో కూడా నువ్వు దోచుకున్నావు, మేము దోచుకుంటున్నాం, నువ్వు తిన్నావు, మేము తిన్నాం, నీ పైన విచారణ, మా పైన విచారణ, కాలయాపన, నీరు గార్చటం. పురపాలక శాఖలో కూడా అంతే చూసాం మనం, ఇరిగేషన్లో కూడా అంతే, కాళేశ్వరం సంబంధించిన వ్యవహారం. పురపాలక శాఖలో కూడా ఈ ఫార్ములాకు సంబంధించిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి అప్పుడు వాళ్ళు దోచుకున్నది, ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నది, కప్పిపుచ్చుకోవడం కొరకు వ్యవహారంగా నడుస్తున్నారే కానీ నిజంగా ఏ సందర్భంలో కూడా, ఏ సమయంలో కూడా దోషులను పట్టుకోవడం కొరకు కానీ, ఆ రకంగా శిక్షించడానికి కానీ,
అప్పుడు వాళ్ళు ప్రయత్నించలేదు, ఇప్పుడు వీళ్ళు ప్రయత్నించలేదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చాలా తెలియజేసుకుంటూ ఈ రకమైన ఇప్పుడు రాష్ట్ర అవతరణ జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు అప్పగిస్తే ఆ రకంగా పరిపాలించమని ప్రజలు బీఆర్ఎస్కి ఒకసారి 2 సార్లు అవకాశాలు ఇస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ 2 పార్టీలు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. ప్రభుత్వ ఆస్తులని రోజు రోజుకి తరిగిపోయేటువంటి విధంగా వ్యవహారం చేశారు. మంత్రుల ఆస్తులేమో పెంచుకుంటూ పోయారు. మరి రైతాంగానికి అప్పుడు తప్పటల్లే పాటలు, ఇప్పుడు తప్పటల్లే పాటలు, విద్యార్థులకి అప్పుడు తప్పటల్లే పాటలు, ఇప్పుడు తప్పటల్లే పాటలు. కాబట్టి ఈ యొక్క అంశాల మీద రాబోయే కాలంలో మొన్న ధాన్యం సేకరణ విషయంలో ఒకసారి జనంలో పూర్తి స్థాయిలో కూడా ఈ 2 పార్టీలని దోషులుగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టి ఆ రకంగా రైతాంగానికి అండగా నిలబడ్డది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు పోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అవమానం చేస్తా ఉన్నారు, ఏ రకంగా వీళ్ళు దోచుకుంటా ఉన్నారు, దాచుకుంటా ఉన్నారు, ఏ రకంగా ఇక్కడ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అన్నటువంటి అంశాలపైన కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి ఈ 2 పార్టీలను దోషిగా ఎండగడతాం, నిలబెడతామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అప్పటికే మా వాళ్ళు రాతపూర్వకంగా రెగ్యులేటరీ కమిషన్ మీటింగు సంబంధించినది జరిగింది. మా పార్టీ రాతపూర్వకంగా ముందే సమర్పించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్.